ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 199వ మజిలీ మన్మథ సంజీవిని కథ. విక్రమార్కుడు ఆ నగరం వదిలి సువర్ణ స్తంభం చూడాలని ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తూ చీకటి పడే వేళకి ఒక అగ్రహారం చేరి ఎటుపోవాలో తోచక నిలబడి ఉండగా ఒక బ్రాహ్మణ కుమారుడు, అయ్యా, తమరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. నేనొక బాటసారిని, ఉత్తర దేశం పోతున్నాను. ముందరి గ్రామం ఎంత దూరంలో ఉంది అని అతను అడగగా ఆ బ్రాహ్మణ కుమారుడు, దగ్గరలో ఏ గ్రామము లేదు, ఇవాళ్ళకి ఇక్కడ ఉండి మా ఆతిథ్యం తీసుకొని పోదురుగాని అని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. తనే వంట చేసి భోజనం పెట్టాడు. అతని సత్కారానికి చాలా సంతోషించి ప్రత్యుపకారం చేయదలిచిన విక్రమార్కుడు, ఆర్య, మీ ఇంట్లో ఆడవాళ్ళు కనబడరే? వివాహం అయిందా? తల్లిదండ్రులు లేరి అని అడిగాడు. అందుకతను, అయ్యా, నా కథ వినండి. నా చిన్నప్పుడే తల్లిదండ్రులు గతించగా విద్యార్థినై దేశాలు తిరిగాను. శాస్త్రాభ్యాసం చేస్తున్న శృంగార ప్రబంధాలలో అభిరుచి ఎక్కువై కామశాస్త్రాలన్నీ చదివాను. కావ్యాలు, నాటకాలు పరిశీలిస్తూ ఉంటాను. ఉంటే రంభలాంటి భార్య ఉండాలి, లేకపోతే అడవులకు పోయి తపస్సు చేసుకోవలసిందే అని నిశ్చయించుకున్న నేను ఎందరు పిల్లనిస్తామని వచ్చిన కన్యలో నేను కోరుకునే లక్షణాలు లేక అంగీకరించలేదు. నేను చదువుకునేటప్పుడు బంగారు రంగు శరీరం కల రాజకన్యలను చూశాను. అలాంటి భార్యలు కలవాడు ఎంత అదృష్టవంతుడో అనుకున్నాను. ఒకనాడు ప్రయాగలో మాధవ మఠానికి మహాయోగి ఒకడు వచ్చాడని విని వెళ్ళి 3 నెలలు శుశ్రూష చేశాను. అతను మెచ్చుకొని, నువ్వేం కోరి ఇలా చేస్తున్నావు అని అడిగాడు. నేను నమస్కరించి, అయ్యా, నా పేరు మిత్రగుప్తుడు, బ్రాహ్మణుడిని. నాకు త్రిలోక సుందరి అయిన భార్యతో కాపురం చేయాలని అభిలాష ఉంది. మా కులంలో అలాంటి అందగత్తెలుండరు. ఉన్న వారిని నాకివ్వరు. ఏం తపస్సు చేస్తే నాకు అలాంటి అదృష్టం లభిస్తుందో చెప్పండి అన్నాను. అతను పక్కున నవ్వి, బ్రహ్మచారి, ఉత్తమ కులంలో పుట్టి కూడా తపస్సు, అధ్యయనం మొదలైనవి తెలుసుకోక స్త్రీ సంభోగ వాంఛ పొందావేం? నీ బుద్ధి మార్చుకో అంటూ నాకు నీతులు చెప్పాడు. అయినా నేను మారకుండా అతని పాదాలు పట్టుకొని, ఒక్కరోజైనా అలాంటి భోగం అనుభవించాలి, లేకపోతే మీ పాదాల మీదే బలవంతంగా చస్తాను అన్నాను. అతను ఆలోచించి, విప్రకుమార, మధ్యదేశంలో విక్రమార్కుడనే దాన చక్రవర్తి ఉన్నాడు. అతన్ని ఆశ్రయిస్తే నీ కోరిక తీరుతుంది. అంత దూరం వెళ్ళలేనంటే ఇక్కడికి 50 యోజనాల దూరంలో కల మహేంద్రగిరి శిఖరం మీద దుర్గాలయం ఉంది. దాని ముందు ఇనపక కాగులో దానంతటా అదే నూనె సలసల మరుగుతూ ఉంటుంది. ఆ దేవిని పూజించి దానిలో పడితే నీ శరీరం ఉడికి ముద్దగా అవుతుంది. అప్పుడు మన్మథ సంజీవి అనే దేవకాంత వచ్చి అమృతం చల్లి నిన్ను బతికిస్తుంది. ఎంతో చక్కనిదైన ఆమె నీకు వశమై నీ కోరికలు తీరుస్తుంది. అంత చక్కనిది భూలోకంలోనే కాదు, అక్కడి శాసనం మీద విధానం రాయబడి ఉంది. అలాంటి సాహసం చేస్తే ఈ జన్మలోనే నీ కోరిక తీరుతుంది అన్నాడు. నేను అక్కడికి చేరుకొని తైలకుండం చూసేసరికి వణుకు పుట్టింది. దాని గాలి సోకేసరికి చర్మం ఊడి పుండు పడింది. చక్కని భార్య మాట దేవుడెరుగు, ఈ బాధను ఎవరు భరించగలరు అనుకొని దేవుని ధ్యానించి ఇంటికి వచ్చేశాను. ఇక పెళ్లి మీద ఆశ వదులుకున్నాను. అతిథులని పూజిస్తూ కాలం గడుపుతున్నాను. ఆ మధ్య విక్రమార్క మహారాజు గారిని చూడాలనిపించింది, కానీ ఎందుకో మానేశాను. ఇదే నా వృత్తాంతం. మిమ్మల్ని చూస్తే గౌరవనీయులు అనిపిస్తుంది. 2 రోజులు విశ్రమించి వెళ్ళండి అని ప్రార్థించాడు. విక్రమార్కుడు అతని మాటలకి చాలా సంతోషించి, మిత్రగుప్త, నీ చరిత్ర వినడంలో నాకొక వింత తెలిసింది. కొత్త విశేషాలు చూడాలనే నేను దేశాటనం చేస్తున్నాను. నన్ను మహేంద్రగిరికే తీసుకువెళ్ళు, నేను కూడా చూసి ఆనందిస్తాను అన్నాడు. వేకువనే లేచి అతన్ని గుర్రం ఎక్కించుకొని 10 రోజులకి మహేంద్రగిరి చేరిన శిఖరం ఎక్కాడు. అక్కడి శిలాశాసనం చదివి లక్ష్మీనారాయణ సరస్సులో స్నానం చేసి దుర్గను సేవించి, ఇదే నూనె కాగు అని మిత్రగుప్తుడు చూపిస్తుంటే దాని గట్టెక్కి జై పరమేశ అంటూ కుతకుతలాడుతున్న ఆ చర్మూరులోకి దూకేశాడు. అక్కడున్న వాళ్ళంతా మహా
కారాలు చూస్తుంటే మిత్రగుప్తుడు గుండె బాదుకుంటూ ఆ గంగాళంలోకి తొంగి చూశాడు. విక్రమార్కుడి శరీరం ముద్దలా అయి ఉడుకుతుంది. అయ్యో, నేనే నీ మరణానికి కారణమయ్యానే, ఇంత సాహసం చేస్తానంటే తీసుకురాకనే పోయిండేవాడిని అని ఏడుస్తుంటే మెరుపు మెరిసినట్లు మన్మథ సంజీవిని దేవత ఆ కుండలో నుంచి ఉదయించి అందరూ ఆశ్చర్యంగా ఆ జగన్మోహనాకారాన్ని చూస్తుండగా తన చేతిలోని కలశంలో నుంచి అమృతాన్ని ఆ మాంసపు ముద్ద మీద చల్లింది. మునపటి కంటే తేజస్సు కలిగిన విగ్రహంతో విక్రమార్కుడు ఆమె ముందు నిలబడ్డాడు. అప్పుడు మన్మథ సంజీవిని చేతులు జోడించి, దేవా, నువ్వు చేసిన సాహసం ఎవ్వరూ చేయలేరు. నేను నీ సేవకురాలినయ్యాను. నీ ఇష్టప్రకారం ప్రేమతో ఉంటాను అంటూ అతని మెడలో తామర పూలదండ అతని మెడలో వేయబోతుంటే, ఆగాగు, నా ఇష్టప్రకారం చేస్తానన్నావు కదా, అదుగో అక్కడ నిల్చున్న మిత్రగుప్తుడే నీ పతి. అతని కోసమే నేనే ఈ సాహసం చేశాను. అతన్ని సేవించడమే నా అభిష్టం అన్నాడు విక్రమార్కుడు. ఆ దేవత ఏమీ మాట్లాడలేక నియమానికి కట్టుబడి తెల్లబోయి చూస్తున్న మిత్రగుప్తుని మెడలో ఆ దండ వేసింది. విక్రమార్కుడు ఆ దంపతులని అత్యంత సుఖ సంపదలతో తొలతూగేటట్లు చెయ్యమని దేవతలను ప్రార్థించి కొండ దిగి గుర్రమెక్కి ఉత్తర దిశగా వెళ్ళిపోయాడు. 200 మజిలీ బలిచక్రవర్తి కథ. విక్రమార్కుడు మిత్రగుప్తుని కోరిక తీర్చి బయలుదేరాక కొన్ని ప్రయాణాలు చేశాక ఒక అరణ్యంలో ఏనుగు కంటే కూడా పెద్దదైన పంది ఒకటి అతని గుర్రం మీదకి ఉరకడానికి ప్రయత్నించింది. అతను తన గుర్రాన్ని చిత్రంగా నడిపిస్తూ చంద్రహాసం చేతితో పట్టుకొని దాని మీదకు గుర్రాన్ని తోలాడు. ఆ పంది అతనికి అందకుండా పరిగెత్తించి చివరికి ఒక పెద్ద కన్నంలో దూరిపోయింది. గుర్రంతో వెళ్ళడం సాధ్యపడక గుర్రాన్ని అక్కడ ఉండమని సైగ చేసి చంద్రహాసం పట్టుకుని ఆ అంధకార బంధురమైన బిలంలోకి నిర్భయంగా వెళ్ళాడు. వెళ్లే కొద్దీ ఆ తోవ సన్నమై అతను దూరడానికి వీలు లేకపోయింది. కొండంత పంది ఇందులో ఎలా దూరిందా అనుకొని పట్టుదలగా వంగి పాకుతూ చాలా దూరం పోగా క్రమంగా అదల విశాలమైన ఒక ఉద్యానవనంలోకి దారి తీసింది. అది చూసి అతడు ఆశ్చర్యపడుతూ ఆ తోటలో తిరిగి ఎక్కడా ఆ వరాహం కనపడక 4 మూలలు చూస్తుంటే దగ్గరలో బంగారు మేడలు గల పట్టణం కన్నుల పండగ చేసింది. అది కల కాదని ధృవపరుచుకొని వచ్చిన మార్గం గుర్తుపట్టుకొని ఆ నగరం చూద్దామని బయలుదేరాడు. ఎత్తైన మేడలు, స్ఫటిక శిలలతో నిర్మించిన భవనాలు ఎంతో వైభవంగా ఉండడమే కాక ఎక్కడ చూసినా శ్రీనివాసుడి నామ సంకీర్తనం, శ్రీహరి భజనలు, ఆ పట్టణం వైకుంఠమేమో అనిపించింది. అతన్ని ఒకనాడు ఒక్కడు కూడా పలకరించలేదు. ఊరికే వీధుల వెంట తిరిగి దేవాలయంలో వైష్ణవులు పురాణం చదువుతుంటే వెళ్ళి కూర్చొని వినసాగాడు. భూతదయ కంటే ఉత్తమ ధర్మం లేదు. ఎవ్వరికి మరుక్షణం ఏమవుతుందో తెలియదు. స్వామి, మీరు 4 వేదాల సారంతో పాటు అమృతవాకులు చెబుతున్నారు. ధన కనక వస్తు వాహనాలిచ్చే దాతలు ఎందరో ఉన్నారు. కానీ సర్వజీవులని సమానంగా చూసేవారు అరుదు. అలాంటి వాడు భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడని అంటారు. కామ క్రోధాది గుణాలు మనసులో ఉంటే అలాంటి భావన కలగదు. నిత్యం పరోపకారానికే ప్రయత్నం చేస్తుండాలి. చావుకి విరవకుండా దేహాన్ని నిర్లక్ష్యంగా చూస్తూ సాహసాలు చేయాలి. నేను అలాంటి ప్రయత్నమే చేస్తున్నాను అని ఆ ఆచార్యులలోని మాధవాచార్యులు అంటుండగానే, రక్షించండి, రక్షించండి, మొసళ్ళున్నాయని తెలియక పుణ్య సరస్సులో మేము స్నానం చేస్తుంటే నా భార్యని మొసలి ఎత్తుకుపోయింది. పుణ్యాత్ముడెవరైనా రక్షించండి అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు మొరపెట్టసాగాడు. ఆచార్యులు మాటలాడుతూ తటాకం వద్దున నిలబడి చూడడమే కానీ ఎవ్వరూ దుమకలేదు. ఎవరో, మాధవాచార్యులు గారు, మీరు సాహసం సాధన చేస్తున్నానన్నారు కదా, దుమకండి అంటే అతను శరీరం ముందు ధర్మ సాధన తర్వాత అన్నారు పెద్దలు. ఆమెకు గండముందేమో, మనం చూడవలసిందే కానీ అడ్డుపడకూడదు అనేశాడు. అప్పటికే విక్రమార్కుడు ఆ సరస్సులోకి ఉరికి ఊర్ధకాంతని రక్షించి ఒడ్డెక్కించాడు. ఆ బ్రాహ్మణుడు, మహాత్మా, నా భార్యను రక్షించి నా ఇల్లు నిలిపిన నీకు నేనేం చేయగలను? గంగా తీరంలో 10 ఏళ్ళు గాయత్రీ జపం చేశాను.
ఆ ఫలితం నీకు ధారపోస్తున్నాను అన్నాడు. ఎవరి సాహసవంతుడు అని అందరూ ఆశ్చర్యపోతుండగా ఆ తటాకంలో నుంచి వికృతమైన ఆకారం కల ఒక పురుషుడు బయటపడి, మహాత్మా, నేనొక గంధర్వుడిని. ఐశ్వర్య మదంతో ఒక తపోధనుణ్ణి పరాభవించగా మొసలిగా శపించబడ్డాను. నీ చేత చంపబడి ఆ జన్మ వదిలాను. ఈ విప్రుడి వలన పొందిన గాయత్రి పునశ్చరణ ఫలం నాకు దారపోస్తే పూర్వరూపం పొందుతాను అని ప్రార్థించాడు. విక్రమార్కుడు మహాప్రసాదం అనుకుంటూ ఆ పుణ్యం అతనికి దారపోశాడు. అతను దివ్య రూపం పొంది విక్రమార్కుణ్ణి పొగుడుతూ స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ విచిత్రమంతా చూస్తున్న వైష్ణవులు ఆశ్చర్యంతో, మహానుభావ, నీవెవరివి, ఇక్కడికి ఎప్పుడొచ్చావు అంటూ వృత్తాంతం అడిగారు. నేనొక పాఠశారిని, దారి తప్పి ఇక్కడికి వచ్చాను. ఇది ఏ పట్టణము? దీనిని పాలించే రాజెవరు? అయ్యా, ఇది మహాబలిపురం. దీని రాజు బలి. ఇది పాతాళలోకంలో ఒక ప్రాంతం. పరమ భాగవతోత్తముడైన బలి వివిధ దేశాల నుంచి 100,000 వైష్ణవులను తెప్పించి ఇక్కడ కాపురం ఉంచాడు. వీరు నిత్యం ప్రసాదాలు తీసుకెళ్లి బలికి ఇస్తారు. వీరి సంరక్షణ బలిదే అన్నారు వారు అతని ప్రశ్నకు జవాబుగా. అది విని, ఆహా, ఏమి భాగ్యం! వరాహం మూలంగా పాతాళలోకానికే వచ్చానా? ధన్యుడనయ్యాను. శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి వాకిలి కాచుకొని ఉంటాడంటారు, నిజమేనా? ఆ మహాత్ముని ఇల్లెక్కడా అని అడిగాడు విక్రమార్కుడు. అయ్యా, ఈ నగరానికి తుది మొదలు లేవు. బలిచక్రవర్తి ఇల్లు నగరం మధ్యన ఉంది. ఎటు నుంచి వెళ్ళినా 7 వాకిళ్ళు దాటితే కానీ ఆయన దర్శనం కాదు. ప్రతి ద్వారం దగ్గర విష్ణువు లాంటి రూపంలో వైష్ణవులు ఉంటారు. వారిలో విష్ణువెవరో తెలియదు అంటూ బలి వైభవం వర్ణించారు. విక్రమార్కుడు నగరంలో తిరుగుతూ ఒక ఇంటి అరుగు మీద విశ్రమించాడు. లోపల నుంచి స్వర్గంలో వేసిన నాటకాల గురించి, వాటిలో చమత్కారాల గురించి సంభాషణలు వినపడసాగాయి. కుబేరుడి మరదలు మదనమంజరి ఎందరో యక్షులను వెంటబెట్టుకు వచ్చింది. ఆ నాటకాలలో అనేక పాత్రలకు సాయం చేసింది. మర్నాడే ఆమె త్రిపుర సుందరి విక్రమార్కం అనే నాటకం రచించి ఆ నాటకం ప్రదర్శించింది. దానిలో విక్రమార్క మహారాజు సాహసం, వితరణ మొదలైన గుణాలు విచిత్రంగా వర్ణించబడ్డాయి. అతనిని చూడాలని దేవతలందరూ వేడుక పడుతున్నారు. ఆమె అక్క కూతురు త్రిపుర సుందరిని అతనికి 2వ భార్యగా చేస్తుందట. గంధర్వులు కూడా తమ కన్యలని అతనికి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అతని కీర్తి విని దేవకన్యలు మన్మథ బాధ పొందుతున్నారు. ఆ మాటలు వింటూ విక్రమార్కుడు సిగ్గుపడి మదనమంజరి కృతజ్ఞతను మెచ్చుకొని లేచి వీధిలో నడుస్తూ పగలో రాత్రో తెలియక, బలిచక్రవర్తి నివాసం ఎంత దూరమో తెలియక, ఇది ఉరగనగరంలా ఉంది, వీరు కూడా వేల్పులలాగే ఉన్నారు, సౌమ్యంగా నా భాష తెలియకేమో మాట్లాడడం లేదు అనుకుంటూ మరికొంత దూరం నడిచేసరికి ఒక ఉద్యానవనం కనిపించింది. అక్కడ కొందరు నాగకన్యలు సంభాషించుకుంటూ విక్రమార్కుడి గురించే చెప్పుకుంటున్నారు. మా తల్లిదండ్రులకి చెప్పి ఆ భూలోక రత్నంతో నాకు పెళ్లి చేయమని చెప్పు, వారు అంగీకరించరేమో, అయినా 2 భార్యలున్న వానితో పొత్తు కోరతావేం అన్నది. నేను త్రికరణ శుద్ధిగా ఆ మహారాజుని పతిగా వరించాను. అది జరగకపోతే నాకు మరణమే శరణు అన్నది. ఆ మాటలు విని మదనమంజరికి నేను చేసిన ఉపకారం కొంచెమే అయినా ఎంతో గొప్పగా దేవలోకమంతా వ్యాప్తి చేసిందే. మహేంద్రుడికి కూడా నన్ను చూడాలనిపిస్తుందట. అతనెక్కడా నేనెక్కడా, ఈ వాసుకి మనవరాలు నన్ను వరించడానికి నిశ్చయించుకుంది. చూడగా రత్నపదిక చెప్పినట్లు వేల్పులు మనుషుల కంటే ఉత్తములులా ఉన్నారు. జరిగేది ఎలాగా జరక్క మానదు, చూద్దాం అనుకుంటూ మళ్ళీ నడవసాగాడు. నాటకాలు చూసి స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళందరూ అవే మాటలు మాట్లాడుకుంటున్నారు. ఒకరిని పరమ భాగవతుడైన బలి దానవేంద్రుణ్ణి చూడాలని వచ్చాను, మానవుణ్ణి వారి దర్శనం చేయిస్తారా అని ప్రార్థిస్తే, నువ్వెవడివి, విక్రమార్కుడి వైతేనే లోపలికి తీసుకుపోతాను, కాకపోతే అవతలికి పో అన్నాడు. పశ్చిమ సింహద్వారం దగ్గర ఉన్నవాడు, స్వామి, ఇప్పుడు మీరు విక్రమార్కుడి పేరు పలికి ఏం ఉపయోగం? అతనిక్కడికి వస్తాడనుకుంటున్నారా? ఏమో, నాకు తెలియదు, నాకు అలాంటి ఆజ్ఞ ఇచ్చారు అన్నాడు. పోన్లేండి, మీకు ఇబ్బంది కలిగించను, నేను విక్రమార్కుడినే, బలిచక్రవర్తి దర్శనం చేయించండి అన్నాడు.
అతను 7 వాకిళ్లు దాటించి బలిచక్రవర్తి పీఠం ముందు నిలిపి అవతలికి పోయాడు. అతను అటూ ఇటూ చూస్తుంటే బలి అతన్ని చూసి గద్దె దిగి వచ్చి అతన్ని కౌగలించుకున్నాడు. విక్రమార్కుడు అతని పాదాలకు నమస్కరించి అతన్ని ఎంతగానో స్తుతించి, మీ దర్శన భాగ్యం లభించి నా జన్మ ధన్యమైంది అన్నాడు. బలి అతన్ని అర్థసింహాసనం మీద కూర్చోబెట్టి గౌరవిస్తూ, దేవలోకాలన్నిటిలోనూ నీ పేరు ప్రసిద్ధి చెందింది. ఇంతవరకు పుట్టిన రాజులలో నీ అంతటి వాడు లేడు. ఒక్కొక్క సుగుణంలో ఒక్కో పేరు పొందిన నీలాగా ఇన్ని సుగుణాలు కలవారెవ్వరూ లేరు. మొన్న స్వర్గంలో నీ కీర్తి వెల్లడించే నాటకం ఆడారట అని వైతాళికులను చూసి అక్కడ వీనిని చేసిన స్తుతులు పాఠం చేసుకు వచ్చారు కదా అనేసరికి వారు ఆ స్తోత్ర పాఠాలు చదివారు. జగద్రక్షకుణ్ణి ప్రత్యక్షంగా చూసి సకల ఐశ్వర్యాలు అర్పించిన మహానుభావుడివి నువ్వు, నీ ముందు నన్ను వర్ణించడమా సిగ్గు సిగ్గు అని అతను చెవులు మూసుకున్నాడు. నీకిన్ని సుగుణాలు ఎలా కలిగాయి? నీ గురించి విని ఆనందించి నిన్ను చూడాలనే వరాహం నెపంతో నిన్నిక్కడికి రప్పించాను. నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు బలి ప్రేమగా అతని భుజం తడుతూ. అందుకు విక్రమార్కుడు, మహాత్మా, నీ పాదధూళికి కూడా సరిపోని నన్ను నీ భవనానికి రప్పించి ఆదరించావు. ఇంతకంటే నాకు ఏం వరం కావాలి? మీ కావిలిని విష్ణువు ఎప్పుడూ కాచుతుంటాడని చెప్తారు. ఆ జగదీశ్వరుడు బలి నవ్వుతూ నిన్ను చేయి పట్టుకుని నా వద్దకు తీసుకువచ్చిన వాడే. నువ్వు పురాణం వింటుంటే తన భార్య చెరువులో మొసలి బారిన పడిందని మొరపెట్టి నీ సాహసం పరీక్షించిన వాడే అతనే విష్ణువు అన్నాడు. అది విని విక్రమార్కుడు విభ్రాంతుడయ్యాడు. శ్రీహరి నా చెయ్యి పట్టుకున్నాడా? ఎవరో అనుకున్నానే. అతనే హరి అని తెలిస్తే పాదాలు పట్టుకుని వదిలేవాడినా? తండ్రి రక్షించు అని పరితపిస్తుంటే, వత్స, నీ సాహస వితరణ గుణాదుల వల్ల విష్ణువే నీ దగ్గరకు వస్తాడు, విచారించకు అని అతన్ని కొన్ని రోజులు తన వద్ద ఉంచుకొని అక్కడి విశేషాలు చెప్పి రసాయము అనే 2 వస్తువులిచ్చి వాటిని ప్రభావం తెలిపి సగౌరవంగా తన భటులకు మునుపు వచ్చిన గుహ మార్గంలో భూలోకంలో అతనిని విడిచి రమ్మని ఆజ్ఞాపించాడు. బ్రాహ్మణ కుటుంబం కథ. ఆ బిలం దగ్గర తను వదిలిన చోటనే గుర్రాన్ని చూసి విక్రమార్కుడు చాలా సంతోషిస్తూ దాన్ని ఎక్కబోయే సమయంలో ఆ తోవలోనే వెళ్తున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, కన్యక అతన్ని చూసి నిలబడి పోయారు. అతను వారికి నమస్కరించాడు. అతనెవరో గొప్పవాడని, ఈశ్వరుని భార్య పార్వతీదేవి మీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చుగాక అని చమత్కార శ్లోకంలో ఆశీర్వదించాడు. అది విని అతను పండితుడని గ్రహించి ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు. నాకు 100 ఏళ్ళు వెళ్ళాయి. నేను చాలా విద్యలు నేర్చాను. మా కాపురం విద్యాసాగరం. వరుసగా 8 మగపిల్లలు కలగడంతో నా భార్య పరితపిస్తూ పండగలకి అల్లుళ్ళని తీసుకురావడం, విందులు చేయడం, ఆడపిల్లలకి పురుళ్ళు పోయడం మొదలైన ముచ్చట్లు ఆడపిల్లల వల్లే తీరాలి. మనకి ఆ భాగ్యం లేకపోయింది. కోడళ్ళు కూతుళ్ళు అవుతారా? కాలు వంగితే కూతురు చేసినట్లు కోడలు చేస్తుందా అంటుంటే ఒకనాడు ఆమెను వెంటబెట్టుకొని మా గ్రామ దేవత గుడికి పోయి, దేవి జగజ్జనని, మాకు మగబిడ్డలే కాని ఆడబిడ్డలు పుట్టలేదు. ఆడపిల్ల పుట్టేటట్లు అనుగ్రహించు. నీ పేరు పెడతాం. నా బాలిక ఎత్తు బంగారంతో చతుశాస్త్ర పండితుడైన వరుడికి కన్యాదానం చేస్తాం అని మొక్కుకున్నాం. దేవి కటాక్షం వల్ల మాకే బిడ్డ పుట్టింది. దుర్గ పేరే పెట్టాం. మా పిల్ల కులశీల రూపాలలో సాటిలేనిదే కానీ దీని ఎత్తు బంగారం ఎలా తేగలము? పిల్ల పుట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తున్న తులమెత్తు బంగారం లేదు. ఎదిగిన కొద్దీ ఎక్కువ బంగారం కావాలి. వివాహ వయస్సు మీరిపోతుంది. ఒక మిత్రుడు చెప్పగా కల్పవృక్షం లాంటి విక్రమార్క మహారాజు దగ్గరికి పోతున్నాం అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. విక్రమార్కుడు చిరునవ్వు నవ్వుతూ, పెద్దలు అంత దూరం పోలేరేమో, నాకు తోచిన సహాయం చేస్తాను. నా వద్ద వృద్ధత్వాన్ని పోగొట్టి యౌవనంతో చిరకాలం జీవింపచేసే రసమనే వస్తువు, నీచ లోహాల్ని బంగారం చేయగలిగే రసాయనం అనే వస్తువు ఉన్నాయి. రెండింటిలో మీకేది కావాలో ఇస్తాను అన్నాడు. ఆ వృద్ధుడు కుమారుడితో అవతలికి వెళ్ళి, అతనెవరో తపస్సిద్ధుడైన వధాన్యుడు. ఆ రెండింటిలో ఏది కోరుకోమంటావు? ఆలోచించి చెప్పు అన్నాడు. కుమారుడు, ఆలోచించడానికి ఏముంది, రసాయనమే కోరుకుందాం.
దుర్గ ఎత్తు బంగారమే కాక కావలసినంత బంగారం చేసుకోగలం. ఇతను అమాయకుడు కాకపోతే అలాంటి వస్తువు మనకు ఇస్తాడా అన్నాడు. తండ్రి, అబ్బాయి, నేనో మాట చెబుతాను, కోప్పడకు. నేను ఈ వార్ధక్యం భరించలేకపోతున్నాను. యవ్వనం జ్ఞాపకం దుఃఖిస్తుంటాను. నాకు ఆ రసమే కోరుకోవాలని ఉంది. ఏమంటావ్ అన్నాడు కుమారుడు. సిగ్గు లేకపోతే సరే, మళ్ళీ యవ్వనం వస్తే మరో 10 మంది పిల్లల్ని కనాలని ఉంది కాబోలు. అందరం కలిసి నీ పేరు చెప్పుకుంటూ చిప్పలు పట్టుకొని ముష్టెత్తుకుంటాం. వివేకం లేకపోయాక ఎంత విద్య ఉంటే ఏం లాభం అన్నాడు. తండ్రి, వృద్ధుల కోరికలు నీకు తెలియవు. నా కోరిక తప్పు కాదు. కుమారుడి యవ్వనం కూడా తీసుకుని 60,000 సంవత్సరాలు యవ్వన సుఖాలు అనుభవించిన యయాతి చరిత్ర ఎప్పుడైనా విన్నావా, చదివావా అన్నాడు. కుమారుడు, నువ్వు మళ్ళీ పెళ్లి కొడుకువై సుఖపడతావు. సరే, నీ కూతురికి బంగారం ఎక్కడి నుంచి తెస్తావు అన్నాడు. తండ్రి, విక్రమార్కుడి దగ్గరకు వెళ్ళి అడుగుదాం. ఇవ్వకపోతే అప్పుడు మరో మార్గం ఆలోచిద్దాం. ఈ ముసలితనం భరించలేకపోతున్నాను అన్నాడు. కూతురు, నాకు పెళ్లి కాకపోతే బలవంతంగా చస్తాను అన్నా నాన్న కోరికే తీర్చు. నా కోసం ఆయన ఎందుకు కష్టపడాలి అన్నది. కుమారుడు, చెల్లి, ఈ ముసలివాడి మాట విని సకల ఐశ్వర్యాలు ఇచ్చే రసాయనం మాని రసం కోరుకుంటే ఇంటికెళ్ళాక అమ్మ నన్ను చంపేయదు. ఇతని పడుచుతనం వల్ల వచ్చే లాభం ఏముంది? నేను రసాయనమే కోరుతాను అన్నాడు. తండ్రి, సుంఠ, ఆ పుణ్యాత్ముడు ఏం కావాలని నన్ను అడిగాడు కానీ నిన్ను కాదు, నేను రసమే కోరుతాను అన్నాడు. కుమారుడు, నేను ఆయనకు చెప్పనా పెళ్లి కావలసిన పిల్లని పెట్టుకొని యవ్వన సుఖం కోసం వెంపర్లాడుతున్నాడని అన్నాడు. కూతురు, అన్న, నా కోసం మీరు తగులాడుకోకండి. నేను బ్రహ్మచారినై ఈ అడవిలోనే తపస్సు చేసుకుంటాను. ఏ మృగమైనా చంపి తినేస్తే మరీ మంచిది. నాన్నని రసమే కోరుకోనివ్వు అంది. కుమారుడు, చెల్లి, నువ్వు అలా అంటుంటే నా గుండె పగిలిపోతుంది. కలిగిన సంతానం చాలనట్లు ఆడపిల్లను కోరుకోవడం, అది చాలదన్నట్లు ఎత్తు బంగారం అమ్మకేమో అల్లుడి విందులు, కూతురి పురుళ్ళు ముచ్చట, మళ్ళీ చిన్న మెత్తు బంగారం లేదు. ఆడపిల్లని కని ఎంత సుఖపెట్టేస్తున్నారు. అలా వాళ్ళు ముగ్గురు తగువులాడుకుంటుంటే ఆ మాటలు వింటూ నవ్వుకొని, నేను వేగంగా పోవాలి, తొందరగా వచ్చి ఏది కావాలో కోరుకోండి అని కేకవేశాను. వాళ్ళు అతని దగ్గరకు వచ్చారు. వృద్ధుడు, పుణ్యాత్మ, నాకు కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, తిందామంటే పళ్ళు లేవు, శరీరం ఎండిపోయింది, ఆకలి బాధిస్తుంది, తింటే జీర్ణం కాదు. మనిషికి వృద్ధాప్యం కంటే బాధ మరేదీ లేదు. పిల్లలకి అది తెలియదు. నాకు ఆ రసం దయచేస్తే ఈ బాధలు తొలగి సుఖపడతాను అన్నాడు. కుమారుడు, అయ్యా, మీకు లోకజ్ఞానానికి కొదువుండదు. తాను చాలా కాలం యవ్వన సుఖం అనుభవించాడు. కావలసినంతమంది సంతానాన్ని కన్నాడు. ఒకళ్ళకి పెళ్లి చేయలేదు. కూతురు పెళ్లికెదిగి ఉంది. దీని పెళ్లికి మణుగుల కొద్దీ బంగారం కావాలి. ఇంట్లో చిన్న మెత్తు బంగారం లేదు. విక్రమార్క మహారాజుని యాచించుకుందుకు పోతుంటే మా పుణ్యం కొద్దీ మీరు తారసపడ్డారు. ఇతను రసం కోరడం కంటే అవివేకం ఇంకేమన్నా ఉందా? ఆయనకి యవ్వనం వస్తే మరింత మందిని కంటాడు, అంతే కదా. మీరు రసాయనమే దయచేస్తే కన్యాదాన ఫలం మీకు కూడా దక్కుతుంది. మా చెల్లెలు చాలా అభిమానవతి. దాని పెళ్లి గురించి మేము ఇబ్బంది పడుతున్నామని దుఃఖిస్తుంది. మీరే ఆలోచించి మా కుటుంబంలో కలహం రాకుండా చూడండి అన్నాడు. అలా కోరిన అతన్ని చూసి నవ్వుతూ, అవును, మీకు ధనం అవసరమే. మీ తండ్రి గారు వార్ధక్యం బాధ పడలేక యవ్వనం కోరడం ఆలోచించవలసిందే. అందుచేత మీకు రసాయనం కూడా ఇస్తున్నాను, తీసుకొని ఆనందించండి అంటూ బలిచక్రవర్తి తనకిచ్చిన ఆ రెండింటిని వారికిచ్చేసి పదిలంగా చూసుకోండి అని చెప్పి గుర్రం మీద వెళ్ళిపోయాడు. దాతలకు ఇవ్వరానిది ఏముంటుంది? అక్కడి వరకు చెప్పి మిగిలిన కథని తరువాత మజిలీలో చెప్పసాగాడు మణిసిద్ధుడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.